కార్పొరేషన్ పరిధిలోని 6 కోట్ల రూపాయలతోటి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ముందుగా 9వ డివిజన్ పులి వెంకటరెడ్డి కాలనీ వద్ద నుండి 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 9వ డివిజన్ నందు ఇందిరమ్మ కాలనీ 6వ లైన్ నందు 2,70,00,000 రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని 16వ డివిజన్ బాలాజీ నగర్ నందు 45 లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ డ్రైనేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24వ డివిజన్ నందు 40 లక్షల రూపాయలతో ఊర చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 35వ డివిజన్ సాయిబాబా దేవస్థానం నందు కొత్తగా 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పోసంచెట్టి పవన్ కుమార్, 9వ డివిజన్ అధ్యక్షుడు మునీంద్ర, పార్టీ నాయకుడు భాస్కర్, కస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి, కపిల్ భాష, అజీ మునీషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి బండారు మదన్, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు, లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటావు, కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే, ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట.
జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసెను. ఒంగోలు అభివృద్ధి చేసెను. లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్న. పల్లెల బాధలు తీర్చినవన్న. మడమ తిప్పని నీ పోరాటం, ప్రజాసేవకై నీ ఆరాటం. ప్రజాసేవకై నీ ఆరాటం. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. ప్రజల సేవను పొందినవన్నా మా అన్న జనార్దనన్న. ఒంగోలు పులిబిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి. పల్లెల బాధలు తీర్చినోడివి. ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే, నమ్ముకున్న జెండాను విడవలే. నమ్ముకున్న జెండాను విడువలే. పార్టీ కోసమే నీ పోరు, జనమంత నీకు జేజేలు కొట్టిరే. జనమంత నీకు జేజేలు కొట్టిరి. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. చంద్రబాబుకే జై కొట్టుదము, జనార్దనన్న నీ వెళ్తుంటాం. బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. ఒంగోలు పులిబిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా. రణగర్జన చేసినవన్నా మా అన్న జనార్దనన్న. బిడ్డ నిన్ను మరువబోదు ఈ ఈరోజు మళ్ళా ఒంగోలు నగరంలో కార్పొరేషన్లో 9వ డివిజను, 24వ డివిజను, అదేవిధంగా 26వ డివిజను మొత్తం మీద ఇలా 5,90,00,000కి శంకుస్థాపన. ఇక్కడ కూడా ఏదైతే 9వ కాలనీలో ఈ రాజీవ్ కాలనీ కానీ, ముట్లి కాలనీ కానీ, అదేవిధంగా ఎక్కువ కూడా కొంచెం స్లమ్ ఏరియాలో పేదవాళ్ళకి నివసించే ఏరియా ఇది. దీంట్లో ఇదివరకు మేమంతా కూడా దాదాపు మ్యాక్సిమం 60-60% కంప్లీట్ చేసాం. ఆ తర్వాత నుంచి అలానే ఉంది. మేము ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ బురదల్లో డ్రైనేజ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని బేస్ మీద ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ ఒక 2,80,00,000 డ్రైనేజ్ కూడా పెట్టాం. ఆ తర్వాత ఇంకా 14 కోట్లు మొత్తం కాలనీలు అవడానికి ఈ 14 కోట్లు కూడా తొందరలోనే అయిపోయి సమస్య. ఖచ్చితంగా ఈ ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా మళ్ళా డ్రైనేజ్ సిస్టంలో కానీ, అదేవిధంగా సిమెంట్ కానీ, అదే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అప్లై చేసాం. రేపు భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఇక్కడ నివసించే వాళ్ళకి ఇబ్బంది రాకుండా అనేది నా ఉద్దేశం. ఎన్నికలు అప్పుడు కూడా చెప్పాం. దాని తగ్గట్టుగా ఈరోజు ఫస్ట్ క్లాస్లో చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా 14 కోట్లు కూడా తొందరలోనే పెట్టేసి పూర్తిగా ఈ కాలనీలో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తాం. అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా మెయిన్ డ్రైన్ లేకపోవటం వల్ల అక్కడంతా కూడా వాటర్ వర్షం పడితే కానీ లేకపోతే ఆ వాటర్ అక్కడ డౌన్ అవ్వటం వల్ల ఈడ ఇది ఎత్తు అవ్వటం వల్ల ఈ వాటర్ కూడా అటు పోవటం కానీ, వచ్చిన వాటర్ ఇంట్లో పోవటం కానీ ఇవి కూడా జరుగుతున్నాయి. దాన్ని కూడా మనం ఏదనేది ఈరోజు 2 కోట్లతోటి మెయిన్ డ్రైన్ పెట్టాం.
ఈరోజు కొప్పోల్లో కూడా మెయిన్ దగ్గర యువతల దాకా పెట్టాం. కొప్పోలు టౌన్ కూడా నెక్స్ట్ ఫేజ్లో పెట్టేసి కొప్పోలు టౌన్ విలేజ్లో అటు ఇటు కూడా డ్రైన్ లేదు, దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. కొప్పోలు టౌన్ కూడా పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి మళ్ళీ అక్కడి నుంచి రైల్వే ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొప్పోలు దాకా ఒక లేయర్ కూడా పెట్టున్నాం. అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. ఎందుకంటే ప్యాచ్ వర్క్ వేసాం, టెంపరీగా ఇబ్బంది పడకపోవడానికి ప్యాచ్ వర్క్ వేసాం. రేపు శాంక్షన్ అయిన తర్వాత అది కూడా 3 కోట్లకి ఎందుకో పెట్టున్నాం. 3 కోట్లు శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కూడా ఒక లేయర్ లాగేసి దాన్ని ఈలోపు డ్రైన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి వచ్చేదానికి ఎక్కడ కూడా ఈ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండేదానికి దాన్ని కూడా ప్రికాషన్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. టౌన్లో కూడా ఎందుకంటే రేపు అమృత 2లో మనకి దగ్గర 410 కోట్లు శాంక్షన్ అయింది. రేపు ప్రధానమంత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అది టెండర్ కాన్ఫర్ చేస్తున్నారు. టెండర్ అయిపోయిందంటే మన జిల్లాలో అమృత 2లో వచ్చిన అన్ని నియోజకవర్గాలకు కలిపి టెండర్లు ఇస్తారు. దగ్గర 900 కోట్ల దాకా అమృత 2 ఉంది. అది వస్తే అన్ని రోడ్లు కూడా మళ్ళా కూడా పైప్ లైన్లకి అన్నీ కూడా తీసి కొత్త పైప్ లైన్లు వేస్తారు. మంచినీళ్ళు శాశ్వతంగా ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అది పోయినసారి పులకమ్మ నుంచి నాగాం. ఈరోజు అమృత్ 2లో మొత్తం కూడా టౌన్లో అంతా కూడా ఇదివరకు 1.5 ఇంచు ఉండేది. ఈసారి 3 ఇంచులు వేసినప్పుడు అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ కూడా 25 కట్టడం కానీ ఫిల్టర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తారు. మొత్తం పూర్తిగా ఒక 2 సంవత్సరాల అప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే మంచినీళ్ళు అనేది సమస్య అనేది లేకుండా పర్మనెంట్ సమస్యగా దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ ద్వారా కూడా కాబట్టి ఏ అయితే ప్రయారిటీలో వర్షాలు పడితే రోడ్డు మీద ఉండి ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసుకుంటా నూతరాజ్ కాలం కూడా ఆల్రెడీ మిషన్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. ఇంకోటి ఇవన్నీ కూడా ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసుకుని తర్వాత మెయిన్ రోడ్స్ ఎక్కడ సిమెంట్ రోడ్స్ అవసరం ఉంటాయో దాని మీద కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. అది కూడా వచ్చింది అంటే మళ్ళీ అన్నీ కూడా రోడ్లతో నుంచి టౌన్ అంతా కూడా అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లో కూడా ఈరోజు దోవలు విపరీతమైన దోవలు ఈ దోవల బాధలు కూడా ఉన్నప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ అయ్యే విధంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మినిమల్ స్టేజ్లో ఉన్నాయి. తప్పకుండా కూడా తొందరలో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక 2 సంవత్సరాల లోపల నగరాన్ని పూర్తిగా ఏదైతే మనం ముందు వెనుకలపై చెప్పామో దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు పెన్షన్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండి రాలేదని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రేపు జూలై నుంచి పెన్షన్స్ అంతా కూడా ఈరోజు స్టేట్లో 1,00,000 పెన్షన్ని శాంక్షన్ చేశారు. ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా ఇస్తారు. ఈసారి అదేవిధంగా పాస్బుక్లు కూడా అందరికీ కూడా తెలుసు. మన పల్లెటూరులో కూడా పాస్బుక్లు కూడా బార్కోడ్ తోటి దాన్ని రెడీ చేస్తున్నారు. మనం పొద్దుగుకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మన ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసి ఏది కూడా లేకుండా దాని బార్కోడ్ మనం చెక్ చేసుకుంటే బార్కోడ్ ద్వారా మన ల్యాండ్ మనం చూసుకునే విధంగా దాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు స్ట్రీమ్లైన్ చేసి దాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాము. ఇలాంటి ఏదైతే ముఖ్యంగా మన కోరిక చేయాల్సినవి ఉన్నాయో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని అన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. మేము ఏవైతే చెప్పామో దానికి కట్టుబడిగా మనం ఇంకా దానికి ఎక్కువగా చేసే విధంగా ప్రజలకి ఏడా కూడా ఇబ్బంది రాకూడదని చెప్పి ప్రజలకు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడేది ఎక్కడ లేదో దాన్ని కూడా అవకాశం తీసుకుని దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నిధులు కొరత ఉన్నా కానీ అభివృద్ధి పనులు బాగా శరవేగంగా చేస్తున్నారు. అదే నిధులు లేవు 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పూర్తిగా నిధులు అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. అయినా కూడా ఉండే దాంట్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉండే వసతులతోటే దాన్ని ప్రయారిటీ బేస్ మీద దానికి ఎక్కడెక్కడ చేస్తే ముందు ఇబ్బంది లేకుండా దాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్కటి చేస్తాను. ఈ సంవత్సరంలో ఇంకా చాలా పికప్ చేస్తాం. మొన్నటిదాకా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఈసారి అన్నీ చేస్తాం. మళ్ళీ అదేవిధంగా కొంతమందికి కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరైతే డీకే పట్టాల పొజిషన్ సర్టిఫికేట్ లేదు హౌసింగ్లో అని చెప్పి కూడా బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా కూడా డీకే కొనుక్కున్నప్పుడు వాళ్ళ పేరు మీద లేనప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టం కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి అందుకని హౌసింగ్లో వాళ్ళు పెట్టుకున్నా కూడా స్థలం ఉండి కట్టుకోవాలంటే అది శాంక్షన్ కాకుండా ఉంది. కొంతమంది వేరే వాళ్ళ పేరు మీద ఉండి ఇల్లు కట్టుకొని ఈరోజు పేరు వాళ్ళ పేరు మీదే ఉంది. పోయినసారి 14-19లో వాళ్ళందరూ కూడా పాత పట్టా క్యాన్సిల్ చేసి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చాము. అదేవిధంగా నగరంలో కూడా ఏ ఏరియాలో అయినా కూడా ఎవరైనా కూడా ఇల్లు కట్టుకొని 2-3 సంవత్సరాలు అయిపోయేసి వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండి మీ పేరు మీద మారకపోతే తెలియపరచండి.
తప్పకుండా కూడా వాళ్ళందరికీ కూడా మార్చి వాళ్ళ పేర్ల మీదకి వచ్చేటట్టు కూడా పట్టాలు ఇస్తాం, దాన్ని కూడా క్లియర్ చేస్తాం. టిట్కో ఇల్లు కూడా దగ్గర 800 కోట్లతోటి మనం ఆల్రెడీ వేశారు. స్టేట్ మొత్తం కూడా 80% కంప్లీట్ అయి 20% పెండింగ్లు ఉన్నాయి స్టేట్ మొత్తం కూడా. దాన్ని టిట్కో హౌసెస్ కూడా మన కూడా ఎస్టిమేషన్ వేశారు మిగతా కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందని చెప్పేసి. రేపు మొదలు పెడతారు తొందరలోనే. ఆ మిగతా 20% కూడా మొదలు పెడతారు. అప్పుడు ఎవరికైతే మనం ఆల్రెడీ స్లిప్పులు కట్టుకొని డబ్బు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలాట్ చేస్తాం. కొంతమంది డబ్బులు వెనక్కి తీసుకున్న వాళ్ళు ఉంటే లేని వాళ్ళకి అవన్నీ కూడా చూస్తాం. ఇంకా కూడా నేను చెప్పాను 2 సెంట్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పాం. ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు 2 సెంట్ల పట్టాలు కూడా మొత్తానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టిట్కోది కూడా ఇంకా ఒక 6 నెలల లోపల టిట్కో కూడా మొదలు పెట్టేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యే పరిస్థితికి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఉగ్రవాదుల దాని మీద కూడా ఇప్పుడు తీవ్రంగా ప్రధానమంత్రి గారిని ఈరోజు మీడియాలో చూస్తున్నాం. ఈరోజు కావాలని చెప్పేసి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఎవరో టూరిస్టులు పోయేసి వాళ్ళు ఏదో ఫ్యామిలీతో పోతే ఎవరు ఇష్ట రాజ్యంగా వాళ్ళ మీద దాడులు చేసి చాలా మంది చూసాం. ఇదంతా మంచిది కాదు. దాని మీద ఇండియా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. దాన్ని ఏందనేది కూడా తొందరలోనే అందరూ కూడా తెలిసే విధంగా తీసుకెళ్ళాలి. ఎన్క్యాప్ ఫండ్స్ తో దాదాపుగా 6 కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ దామచల జనార్దన్ రావు గారి చేత స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 9వ డివిజన్, 9, 10 డివిజన్, అలాగే 16వ డివిజన్, 35, 36 డివిజన్స్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ మనకి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఎక్కడ 9వ డివిజన్, 10వ డివిజన్ ఎప్పటి నుంచో మేజర్ డ్రైన్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే పక్కన సైడ్ డ్రైన్ లేక, మేజర్ డ్రైన్ లేక, ఆ డ్రైన్లో వాటర్ అంత వర్షాలు వచ్చినా అందరూ కూడా ఇళ్లలోకి రావడము ఎన్నో రోజులుగా ఈ 9వ డివిజన్, 10వ డివిజన్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వారి కళను ఈరోజు సాకారం చేస్తూ మన ఎమ్మెల్యే గారు మరి ముందుకు తీసుకెళ్లారు. అలాగే దాదాపుగా మరి 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్ స్టార్ట్ చేశారండి. అలాగే సైడ్ డ్రైన్లు, అలాగే మరి కల్వర్ట్స్, దాదాపు 25 కల్వర్ట్స్ వస్తున్నాయి. దీని మీద మనం ఏదైతే కట్టున్నామో దానికి 2,85,00,000 రూపాయలతో కట్టిన పెద్ద మేజర్ డ్రైన్. మరి అందులో 25 కల్వర్ట్స్ వస్తున్నాయి, అలాగే సైడ్ డ్రైన్లు వస్తున్నాయి. ఇక ప్రజలకి ఎవరికి కూడా వర్షాలు వచ్చినా కూడా ఇళ్లలో నీరు నిలబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి 16వ డివిజన్లోను, అలాగే 35, 36 డివిజన్లు, 35వ డివిజన్లో మనకి ఆ పార్క్, గాంధీ పార్క్ దగ్గర కరువు అనేది చాలా ఇబ్బంది కలుగుతూ జనాలంతా ముందుకు పోవడానికి అవకాశం లేకుండా ట్రాఫిక్ ఎక్కువైనందువలన ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా పెద్ద డ్రైన్ రోడ్డు చేస్తూ మరి ప్రజలకి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి మన యొక్క నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, ఒంగోలు అభివృద్ధి చేసినవు.
నిధులను ఎన్నో తెచ్చినవన్న పల్లె పల్లె అభివృద్ధి నాయకత్వం